అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము బొబ్బట్లు చేసుకుందామండి. ఇవ్వండి శనగపప్పు పొద్దునే నానబెట్టేశాను ఒక గంట. ఇప్పుడు నేను ఉడకబెట్టుకుంటున్నాను. నేను 2 కప్పులు తీసుకున్నానండి. నేను వాటర్ పోసేసి నానబెట్టేసుకుంటున్నానండి. ఇవ్వండి సరిపోతాయి. నీళ్ళు పోసుకొని మనకి మునిగేటట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి నేను మూత పెట్టేస్తున్నాను. పప్పు మునిగి వరకు నీళ్ళు పోసుకున్నాను కదా, నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. ఇవ్వండి శనగపప్పు బాగా ఆరిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇవ్వండి పప్పులోంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఇవ్వండి మనం వడబోసుకున్నప్పుడు వస్తాయి కదా నీళ్ళు, ఈ నీళ్ళు పారబోసుకోకండి. ఏమైనా రసం చేసినప్పుడు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏదైనా మనం రసం పెట్టుకుంటాం కదా, ఆ రసంలో ఈ వాటర్ పోసేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు రసం చేసుకుంటే అప్పుడు పోసుకోండి. ఇప్పుడు పట్ట చూపిస్తున్నాను. మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టేసుకుందామండి. ఇవ్వండి పప్పు మనం మిక్సీ పట్టుకుంటాం కదా, ఒక్కసారి తిప్పేసిన తర్వాత బెల్లం కూడా వేసి పట్టేసుకుందామండి. మిక్సీలో వేసి పట్టేసుకుందాం బెల్లం కూడా. శనగపప్పు నేను బెల్లం వేసి మిక్సీ పట్టేశానండి. చెవుడు ఇంత మెత్తగా ఉండాలండి, సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా పట్టేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. స్టవ్ ముట్టించి బాగా పెట్టుకున్నానండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు. ఇవ్వండి 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇవ్వండి నెయ్యి బాగా వేడైపోయింది కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు సోంపు వేస్తానండి. సోంపు చాలా టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఈ భక్ష్యాలకు కానీ. ఇవ్వండి మనము శనగపప్పు వేసుకుంటున్నాం కదా, శనగపప్పు మనకి తొందరగా అరగదు, గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి. ఈ సోంపు వల్ల తొందరగా అరుగుతుంది, మనకు గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుందండి. మనకి సోంపు మనం ఏదైనా అరగనప్పుడు నోట్లు వేసుకుంటాం కదా, ఇప్పుడు ఈ శనగపప్పుకి మనకి తొందరగా అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా బాగా అరిగిపోతుంది. ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో. ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి పప్పు అంతా. ఇట్లా మంట కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవ్వండి ఇంత గట్టిగా అయింది కదా, ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకుందామండి. ఇవ్వండి ఇలాచి పొడి నేను 4 ఇలాచి పొడి చేసి వేసుకున్నాను. నేను 2 కప్పులు శనగపప్పుకి కప్పున్నర దాకా వేసానండి బెల్లము. ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి. ఇలాచి పొడిని కూడా కలిపేసిన తర్వాత ఇవ్వండి ఇట్లా మన అంచులకి ఇట్లా రాసి పెట్టేసేయండి. కాసేపు బాగా గట్టి పడుతుంది. ఇట్లా పెట్టేసి గ్యాస్ ఆపేస్తే ఇవ్వండి ఇట్లా అంచులకి ఇట్లా పెట్టేసేసి గ్యాస్ ఆపేసుకోండి. మంచిగా ఆరిపోయినాక మంచి గట్టిగా వస్తుంది మనం రౌండ్ చేసుకోవడానికి. ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి గ్యాస్ ఆపేసేసేయండి. ఇవ్వండి నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి బొబ్బట్లకి. ఇవ్వండి ఒక చిటికెడు ఉప్పు అండి, ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇవ్వండి నెయ్యి, ఇవ్వండి 2 స్పూన్లు నెయ్యి వేసానండి ఒక గంటితోటి, చిన్న గంట ఉంటుంది కదా దాంతో. ఇవ్వండి నూనె కూడా వేస్తాను నేను, ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసి మెత్తగా పిసుకుదామండి. పిండి కలుపుకుందాము, మెత్తగా కలుపుకుందాం పిండి. వాటర్ పిండి మొత్తము మనం బాగా ఇట్లా కలుపుకుందామండి పిండి. ఇట్లా పిండి మొత్తము మన నూనె ఆయిల్ వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో మన నూనెలో బాగా అట్లా పిండి కలుపుకుందాం ఇట్లా కలిసేటట్టుగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. మెత్తగా పిసికేసుకుందాం పిండి. మన చపాతీ పిండి కానీ సాఫ్ట్గా ఉండాలి. ఇంత మెత్తగా మనం ఇట్లా కలిపేసుకోవాలండి పిండి. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టేసుకుందాం. పైన ఆయిల్ పోసేసుకుంటే బాగా మెత్తగా నానుతుందండి, ఎండిపోకుండా ఉంటుంది పిండి అంతా పైన పర్లుగా. ఇట్లా ఆయిల్ వేసి పెట్టేసుకున్నాము. ఇట్లా ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఇవ్వండి ఇట్లా ఆయిల్లో కలిపేసి పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్లో కలిపేసి పెట్టుకుంటే బాగా మెత్తగా ఉంటాయండి, చేసేటప్పుడు కూడా బాగా వస్తుంది. ఇట్లా అండి ఇట్లా నానబెట్టేద్దాం 1 గంట సేపు. ఇదిగోండి పప్పు బాగా మెత్తగా ఇట్లా ఆరిపోయింది కదా, గట్టి పడిపోయింది. ఇప్పుడు ఉండలు చేసుకుందాము. ఇవ్వండి ఇంత ఉండలు చేసుకుందామండి అన్నీ. ఇవ్వండి అన్ని ఇదే సైజు ఉండలు చేసి పెట్టుకుందాము. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకుందామండి. ఈ పూర్ణం మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవ్వండి పిండి బాగా నానిపోయింది కదా, ఇవ్వండి ఇప్పుడు కొంచెం తీసుకొని ఇవ్వండి పిండి కొంచెం తీసుకుందాము. ఇదే నూనెతోటి చేసుకుందామండి. ఇట్లా చేసుకొని మనం తీసుకున్న పప్పునే పెట్టేసుకుందాము. ఇట్లా పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాము, పేపర్ మీద కవర్ మీద ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ రాసేసుకున్నాము. ఇవి పెట్టేసుకున్నామండి. ఇవ్వండి ఇంకో కవర్ వేసుకొని మనం ఇట్లా అనేసుకుందాం. అంతే అండి. ఇట్లా అనేసేసుకోవటమే. పెంక వేడైంది. ఇవి నెయ్యి వేస్తున్నాను నేను. ఇవ్వండి పైన మరి కొంచెం నెయ్యి వేసుకోండి.
ఇట్లా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకోటి చేసుకుందాము. ఇది కాలేటప్పుడు మళ్ళీ చేసుకుందాము. సేమ్ ఇంకా అంతే అండి. ఇట్లా కొంచెం ఇట్లా వేసేసుకొని వేసుకుందామండి. ఇట్లా కొంచెం ఒత్తేసుకోవాలండి. కొంచెం ఒత్తేసుకున్న తర్వాత పూర్ణం పెట్టేసుకుందాము. సేమ్ ఇంతే అండి. ఇంకా మొత్తం ఇట్లా కవర్ చేసేసుకోవాలి. ఇట్లా కవర్ చేసేసేయండి మొత్తము. పూర్ణం మొత్తం ఇట్లా పెట్టేసేయండి. ఇవ్వండి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసేసుకోండి. ఇంకా ఇంతే అండి. పైన ఒక కవర్ పెట్టేసుకొని ఇట్లా ఇట్లా నేసుకుంటే వచ్చేస్తుందండి ఊరకనే. పక్క కాలిపోయిందండి. మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇవ్వండి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇట్లా నెయ్యి వేసుకొని కాల్చుకోండి, బాగుంటాయి. నెయ్యితో కాల్స్తే బాగుంటాయి అండి టేస్ట్. నెయ్యి కాకపోయినా నూనె పెట్టి కూడా కాల్చుకోవచ్చు. ఇట్లా రెండు పక్కలు బాగా కాల్చుకోండి. కాలిపోయిందండి, తీసేద్దాము. ఇవ్వండి రెండు పక్కలు బాగా కాలిపోయింది చూసారా. ఇప్పుడు తీసేసుకున్నాము. ఇవ్వండి కాలిపోయింది, తీసేసాను. నెయ్యి వేసుకుందాము. ఇంకోటి వేస్తున్నానండి. ఇట్లా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసేయండి. అండి సింపుల్గా చేసేసుకోవచ్చు బొబ్బట్లు. చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.